రిలీజ్‌కు మరో 18 రోజులు ఉందనగా 'పుష్ప 2' యూఎస్ఏలో $8,00,000 వరకు కలెక్షన్లు వసూలు చేసింది. కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయనే ఒక గాసిప్ ఉన్నప్పటికీ కూడా 'దేవర' చిత్రం రిలీజ్‌కు 18 రోజుల ముందు $7,00,000కు పైగా యూఎస్ వసూలు చేసింది. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మాత్రం రిలీజ్‌కు 18 రోజుల ముందుగా యూఎస్ఏలో కేవలం $3,00,000 మాత్రమే వసూలు చేసింది. 'గేమ్ చేంజర్' ఇంత స్లోనా, మా సినిమాలే గొప్పోచ్ అంటూ అసలు విషయం దాచిపెట్టి 'పుష్ప 2' ఫ్యాన్స్, 'దేవర' ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా అసలు విషయం? యూఎస్ఏలో సాధారణమైన రెగ్యులర్ సినిమా థియేటర్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హై అండ్ క్వాలిటీ వ్యూయింగ్, సౌండ్, పిక్చర్ను అందించే XD షోస్ ప్రదర్శించే థియేటర్స్ కూడా ఉంటాయి. జనాలందరూ కూడా XD షోస్లో ఉన్న సినిమానే చూడడానికి ఇష్టపడతారు. ఇప్పుడు రిలీజ్కు 18 రోజుల ముందుగా తెలుగు సినిమాల XD షోస్ కలెక్షన్ స్టేటస్ను పరిశీలిద్దాం. 'కల్కి 2898 AD' రిలీజ్కు 18 రోజుల ముందు 211 XD షోస్ ఓపెన్ అయ్యాయి. $239K వచ్చాయి. 17% ఆక్యుపెన్సీ రికార్డ్ అయింది. ఇక 'దేవర' విషయానికి వస్తే 198 XD షోస్కు $414K వసూలయ్యాయి. 32% ఆక్యుపెన్సీ రికార్డ్ అయింది. 'పుష్ప 2' బ్రేకప్ రిపోర్ట్ ఇక్కడ లేకపోయినప్పటికీ 200కు పైగా XD షోలు ఓపెన్ అయ్యాయని తెలుస్తోంది. ఆ చిత్రం సుమారుగా $5,00,000 వసూలు చేసింది. మరి 'గేమ్ చేంజర్' రిలీజ్కు 18 రోజుల ముందు 38 XD షోస్. ఎస్, మీరు చూస్తోంది నిజమే. కేవలం 38 XD షోస్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. $72K వసూలయ్యాయి. 26% ఆక్యుపెన్సీ నమోదైంది. విపరీతమైన డిమాండ్ అండ్ హైప్ ఉన్న సినిమాకు ఇంత అన్యాయమా? ఈ అన్యాయం చేసింది ఎవరు అంటే అందరూ కూడా యూఎస్ డిస్ట్రిబ్యూటర్ శ్లోకావాడి వైపే వేలెత్తి చూపిస్తున్నారు. శ్లోకావాడికి ఏమొచ్చింది అంటే కులగజ్జి వచ్చిందని చెబుతున్నారు. కేవలం కులగజ్జి ఫ్యాక్టర్ వల్లే 200 నుండి 250 వరకు XD షోస్ ఓపెన్ కావాల్సిన 'గేమ్ చేంజర్' చిత్రాన్ని రిలీజ్కు 18 రోజుల ముందుగా కేవలం 38 XD షోస్ మాత్రమే ఓపెన్ చేయించాడు శ్లోకవాడు. అదేంటి, డిస్ట్రిబ్యూటర్ వాడే కదా, వాడి సినిమాను వాడే చంపేసుకుంటాడా అనే ప్రశ్న మీరు అడగవచ్చు. వెర్రి 1000 రకాలు. అందులో కులగజ్జి అనే వెర్రి ఒకటి. ఈ కులగజ్జి వల్ల ఎంత నష్టానికైనా సరే వాడు సిద్ధపడ్డాడేమో ఎవరికి తెలుసు. అయితే కొంతమంది పాజిటివ్ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారండోయ్. శ్లోకవాడు ఏదైనా ముహూర్తం పెట్టుకున్నాడేమో అన్ని షోలను ఓపెన్ చేయడానికి. క్రిస్మస్ వెళ్ళిన తర్వాత కానీ, January 1 తర్వాత కానీ అన్ని షోస్ ఒకేసారి ఓపెన్ చేద్దామని వాడు డిసైడ్ అయ్యాడేమో అని కూడా అనుకుంటున్నారు. అయితే అయి ఉండవచ్చు, కానీ ఈ లోపల డ్యామేజ్ జరిగిపోతుంది కదా. ఆ విషయాన్ని శ్లోకవాడు అర్థం చేసుకోవాలి.